సినిమా ఇండస్ట్రీలో సినిమాల గురించి సినిమాలపై వచ్చే సినిమాలంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సినిమా ప్రముఖులు, సినిమా ఆర్టిస్టులు, సినిమా టెక్నీషియన్లు లైఫ్లో జరిగే డార్క్ సైడ్స్ మీద సినిమా అనగానే మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. అలాంటి కథతో వచ్చిన తాజా చిత్రం కాంతా. ఈ కాంతా సినిమాకి భారీగా బజ్ రావడానికి దుల్కర్ సల్మాన్ అండ్ రానా దగ్గుపాటి ఇద్దరు నిర్మాతలుగా మారి అద్భుతమైన సినిమాను అందించారనే ఫీలింగ్ కలిగించారు. అయితే సినిమా విషయానికి వస్తే ఒక 1950స్లో ఒక లెజెండరీ యాక్టర్ జీవితంలోని కీలక అంశాలను ఒక హీరోకి, నిర్మాతకి, డైరెక్టర్కి మధ్య జరిగిన ఒక సంఘర్షణ, ఒక అభిప్రాయ భేదాలు, తర్వాత ఇలాంటి అన్నీ చేసుకొని ఈగోస్ను బేస్గా పాయింట్ చేసుకొని తీసిన సినిమా కాంతా. అయితే ఈ సినిమాలో దుల్కర్ ప్లస్ సముద్రకని, ఆ తర్వాత భాగ్యశ్రీ బోర్సే, ఈ ముగ్గురు తమ పాత్రల్లో నటించారు అనే కంటే జీవించారనే చెప్పాలి. వాళ్ళ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తోని ఫస్ట్ హాఫ్ చాలా రక్తి కట్టింది, చాలా అద్భుతంగా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసింది. అలాంటి సినిమా సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో అన్న ఒక క్యూరియాసిటీ కలిగించిన ప్రేక్షకులకి సెకండ్ హాఫ్ మాత్రం చాలా దారుణంగా దెబ్బ కొట్టిన విధంగా ఉంటుంది. రానా పాత్ర ఎంట్రీతో సినిమాలో ఉండే ఫీలు, తర్వాత ఎమోషన్స్, ఈ తెలుగు కనెక్టివిటీ అనేది చాలా డ్రాప్ అయింది. దాంతో సినిమా పేలవంగా, చాలా బోర్గా, ఆడియన్స్ సహనానికి పరీక్షగా, ల్యాగ్తో సాగుతుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఉండే స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ సెకండ్ హాఫ్ దెబ్బతీశాయి. మెయిన్గా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, తర్వాత టెక్నికల్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, తర్వాత ఎడిటింగ్ డిపార్ట్మెంటు, ఆర్ట్ వర్క్, తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైలీ అప్రిషియబుల్గా ఉంటాయి. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే కథనాలు చాలా వీక్, కథ చెప్పే విధానంలో పేలవంగా కనిపిస్తాయి. ఇట్లాంటి అన్ని సినిమాని పూర్తి స్థాయిలో ఒక బ్లాక్ బస్టర్గా మార్చలేకపోయాయి. ఈ సినిమాని దుల్కర్, రానా, భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని ఇలాంటి యాక్టర్ల కోసం, వాళ్ళ ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా ఫీస్ట్ లాగా ఉంటుంది. ఈ సినిమాని ఈ వారం మీరు చూడాలనుకుంటే థియేటర్లో చూడండి. ఈ సినిమాకి ఫిల్మీ బీట్ ఇచ్చే రేటింగ్ 2.5/5. కెమెరామెన్ రామకృష్ణతో రాజాబాబు అనుముల ఫ్రమ్ ఫిల్మీ బీట్.